జీఎస్టీ ఎగవేత కేసులో టీడీపీ నేత మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్కు 14 రోజుల రిమాండ్ విధించారు. గత అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. రిమాండ్పై 2 గంటల పాటు కొనసాగే వాదనలు. రిమాండ్ రిజెక్ట్ చేయాలని శరత్ తరపు న్యాయవాదులు కోరారు. అయితే పోలీసులు మాత్రం రిమాండ్ కోరారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ప్రత్తిపాటి శరత్కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. అంతకుముందు శరత్ను అరెస్టు చేశారు పోలీసులు. దీంతో విజయవాడలో హై టెన్షన్ నెలకొంది. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు భారీగా చేరుకొని విజయవాడ సిపి కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో మరొక గంటలో ఆయన కోర్టులో హాజరుపరుస్తామంటూ సిపి హామీ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు శాంతించాయి. ఇక రిమాండ్ విధించడంతో ఆయన విజయవాడ జైలుకు తరలించారు. ఇప్పుడు చిన్న సింపుల్ ఇష్యూ సార్. ఇప్పుడు ఎవరు పెద్ద చేస్తున్నారు? ఎవరు పెద్ద చేస్తున్నారు? మీరే చేస్తున్నారు. ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మీరే క్రియేట్ చేస్తున్నారు. భయత్వం ఇప్పుడు ఒక మనిషికి భయత్వంలో ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఒక మనిషి జీఎస్టీ ఎగవేత కేసులో మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. గత అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. దీంతో రిమాండ్పై 2 గంటల పాటు వాదనలు కొనసాగాయి. చివరికి ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ప్రత్తిపాటి శరత్కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ప్రత్తిపాటి శరత్కు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రామదాస్, పూర్తిగా ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడికి సంబంధించి శరత్ అవెక్సా కంపెనీలో ఆయన డైరెక్టర్ గా ఉన్నారని, ఆ టైంలో పనులు చేయకుండానే ప్రభుత్వం నుంచి జిఎస్టీ రిటర్న్స్ వెనక్కి తీసుకున్నారంటూ ఏపీ ఇంటెలిజెన్సీ డైరెక్టర్ అక్కడ కేసు నమోదు చేశారు మాచవరం పోలీసులు. దీంతో గత రోజు తెల్లవారుజామున 4 గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నేరుగా విజయవాడ అయితే తీసుకొచ్చారు. విజయవాడ తీసుకొచ్చి విచారణ అయితే చేపట్టారు. ఒక్కసారిగా టీడీపీ శ్రేణులంతా కూడా షాక్ తిన్నారనే చెప్పొచ్చు. ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు అరెస్ట్ తోటి వెంటనే ప్రత్తిపాటి పుల్లారావు అక్కడి నుంచి విజయవాడ బయలుదేరి వచ్చాడు. ఇక్కడ తన కుమారుని చూపించాలంటే 14 గంటల పాటు అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు చూపించట్లేదు, ఎక్కడ పెట్టారు చెప్పాలంటూ ప్రత్తిపాటి పుల్లారావు అయితే డిమాండ్ చేశారు. అవెక్సా కంపెనీలో ప్రత్తిపాటి పుల్లారావు కొడుకుకి ఎటువంటి సంబంధం లేదు, తను డైరెక్ట్ గా లేడు, కనీసం షేర్ హోల్డర్ గా కూడా లేడని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే అవెక్సా కంపెనీలో డైరెక్టర్ గా ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ తో పాటు ఆయన భార్య, అదేవిధంగా బామ్మర్ది, దాంతో పాటు ఇంకొక 5గురు మీద ఈ కేసు అయితే నమోదైంది. పూర్తిగా మాచవరం పోలీస్ స్టేషన్ లో ఏపీ డైరెక్టరేట్ సంబంధించిన అంటే రెవెన్యూ డైరెక్టరేట్ సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఈ అరెస్టులు అయితే కొనసాగాయని చెప్పొచ్చు. దాదాపు 8 సెక్షన్స్ తో వీళ్ళ మీద అయితే కేసు నమోదు చేశారు. నిన్న పూర్తిగా విచారణ చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో విజయవాడకు సంబంధించిన న్యాయమూర్తి ముందు, మాచవరంకి సంబంధించిన కోర్టు న్యాయమూర్తి ముందు ఆయన హాజరుపరిచారు. దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘ వాదనలు అయితే జరిగాయి. ఇటు ప్రత్తిపాటి పుల్లారావు తరపున న్యాయవాదులు వాదించారు. అదేవిధంగా ప్రాసిక్యూషన్ సంబంధించిన న్యాయవాదులు కూడా దీని మీద వాదించారు. దాదాపు 2 గంటల సుదీర్ఘ వాదన జరిగిన తర్వాత న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనతో అయితే ఏకీభవించారు. 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. దీంతో షరతును విజయవాడ కోర్టుకి అయితే తరలించిన పరిస్థితి. అయితే దీనికి ముందు పెద్ద హైడ్రామా అనే విజయవాడలో నడిచిందని చెప్పొచ్చు. ప్రతిపాటి షరతును చూపించాలంటూ పుల్లారావుతో పాటు తెలుగుదేశం నేతలంతా కూడా విజయవాడ చేరుకున్నారు. మొత్తం ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు షరత్ అని చెప్పి వాళ్ళంతా చెప్పిన పరిస్థితి. అయితే డైరెక్టర్ గా లేడు అంటూనే ఫస్ట్ గుంటూరులో మాట్లాడిన ప్రతిపాటి పుల్లారావు అసలు ఈ కేసుకి లేదా ఈ కంపెనీకి మా అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదని నాకు చెప్పారు. కానీ విజయవాడకు వచ్చిన తర్వాత కేవలం 2 నెలలు మాత్రమే డైరెక్టర్ గా ఉన్నాడంటూ మళ్ళీ మాట్లాడారు. అసలు అవెక్సా కంపెనీ కార్పొరేషన్ సంబంధించి అమరావతి రాజధాని ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో పూర్తిగా పనులు చేశామని చెప్పి చెప్పిన పరిస్థితి. అయితే సీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడ కూడా నిర్మాణం జరగలేదు. దాదాపు రోడ్ నెంబర్ 9 అంటే ఉండరాజవరం నుంచి నిడమర్రు వరకు ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు కాంట్రాక్ట్ ని అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంది. అయితే ఆ పనులు ఎక్కడా జరగకుండానే ఢిల్లీలోంచి ఫేక్ బిల్లులు తీసుకొచ్చి ఢిల్లీ కేంద్రంగా కొన్ని సామాగ్రి కొన్నట్టు కూడా ఫేక్ బిల్లులు తీసుకొచ్చి ప్రభుత్వానికి సమర్పించి
రిటర్న్స్ జిఎస్టీ రిటర్న్స్ అయితే తీసుకున్నారు. దీంతో దాదాపు 16 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందంటూ అధికారులు అయితే న్యాయమూర్తి ముందు తెలియజేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి అక్రమాలు తావులేదు, జరగలేదు అనేది కూడా ప్రతిపాటి పుల్లారావుకు సంబంధించిన న్యాయవాదులు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ప్రాసిక్యూషన్ వాదనతోటి ఏకీభవించిన న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి. అయితే ఇదే సందర్భంలో సురేంద్ర అయితే గతంలో సిఐడిని అడ్డుపెట్టుకొని తమ నాయకుల్ని వేధించారు. ఇప్పుడు తాజాగా డిఆర్ఐని అడ్డుపెట్టుకొని మళ్ళీ ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నారంటూ ఎన్నికల సమయంలో ఇదంతా కూడా రాజకీయ కుట్రకోణం దాగుందంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి. మరి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి న్యాయమూర్తి ముందు దీనికి సంబంధించి ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి కారణాలు దోహదపడ్డాయి? అంటే పూర్తిగా ప్రతిపాటి పుల్లారావు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మాట్లాడారు. ఎప్పుడైతే మొదటి లిస్టు టీడీపీకి సంబంధించిన లిస్టు విడుదల చేశారో అదే రోజు ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పుడే శరత్ పేరుని ఇంక్లూడ్ చేశారంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే చిలకలూరుపేటలో ప్రతిపాటి పుల్లారావు నిలబడితే అటు వైసీపీ నేతలు ఓడిపోతారనే ఒక భయం వైసీపీకి పట్టుకుంది. కాబట్టి ప్రతిపాటి పుల్లారావుని ఏమీ చేయలేక రాజకీయ కోణంగా ప్రతిపాటి పుల్లారావు కొడుకు శరత్ని అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క కోర్టులో వాదనలు కూడా దాదాపు 2 గంటల పాటు కోర్టులో వాదనలు అయితే కొనసాగేది. పూర్తిగా రాజకీయ కక్ష అంటూ ప్రతిపాటి పుల్లారావుకు సంబంధించిన న్యాయవాది పూర్తిగా చెప్పిన పరిస్థితి. అయితే దీంట్లో రాజకీయ కుట్ర ఏమీ లేదు. ఇది జిఎస్టీ ఎగవేతకు సంబంధించి ఒక కంప్లైంట్ వచ్చింది కాబట్టి కంప్లైంట్ మీద విచారణ చేశాము. దాంట్లో షరతును కూడా దాదాపు విచారించాము, అందుకని అరెస్ట్ చేశాము. పూర్తిగా 16 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఢిల్లీ నుంచి అక్రమంగా లేబుల్ తీసుకురావడం, ఆ బిల్లుని సబ్మిట్ చేయడం ద్వారా ఏ పనులు జరగకుండానే జిఎస్టీ రిటర్న్స్ తీసుకున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వాన్ని మోసం చేయడం అంటూ అధికారులు చెప్పిన పరిస్థితి అయితే కొనసాగింది. దీంతో న్యాయమూర్తి కూడా ప్రాసిక్యూషన్ సంబంధించిన వాదనతో దాదాపు 2 గంటలు జరిగిన వాదనలో న్యాయమూర్తి కూడా ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించి 14 రోజులు రిమాండ్ అయితే వేసిన పరిస్థితి కనిపించింది. అయితే దీనికి ముందు సిపి కార్యాలయం ముట్టడికి కూడా టీడీపీ నేతలు వెళ్లారు. ప్రతిపాటి పుల్లారావు గానీ, లేకపోతే పట్టాభి గానీ, లేదా గద్దె రామ్మోహన్ రావు గానీ, పిల్లి మాణిక్యాలరావు వీళ్ళందరితో పాటు ఒక 150-100 మంది వరకు టీడీపీ కార్యకర్తలంతా సిపి కార్యాలయం ముట్టడికి వెళ్లారు. మా అబ్బాయిని చూపించాలంటే అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి. రాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరిచినప్పుడు కూడా దాదాపు టీడీపీ నేతలంతా ఆలపాటి రాజా గానీ, దేవినేని ఉమ్మ గానీ, ఇతర నేతలంతా కూడా ప్రతిపాటి పుల్లారావుకి సపోర్ట్ గా వచ్చిన పరిస్థితి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకు పిలిపిస్తున్నామని చెప్పారంటే అక్రమ అరెస్టులు చంద్రబాబు నాయుడుతో మొదలుకొని అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, ఈ మేజర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా అరెస్టులు చేసి భయపెట్టాలని, టీడీపీ క్యాడర్ను భయపెట్టాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. ఎన్నికల సమయంలో ఓటమిని తట్టుకోలేక ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయమే గెలుస్తుంది, న్యాయస్థానంలో మేము తేల్చుకుంటామంటూ కూడా ప్రతిపాటి పుల్లారావు అయితే చెప్పాడు. కొడుకుని ధైర్యంగా ఉండమన్నాడు. అంటే అరెస్ట్ చేసిన తర్వాత తెల్లవారు 4 గంటలకు అరెస్ట్ చేస్తే నిన్న రాత్రి 12 గంటల సమయంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటప్పుడు ప్రతిపాటి పుల్లారావు షరత్తో మాట్లాడు, కొంత భావోద్వేగానికి లోనయ్యాడు, కళ్ళంటే నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కూడా కనిపించింది. ఇతర నాయకులు కూడా ప్రతిపాటి పుల్లారావును వాదాల్సిన పరిస్థితి. నీకేమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉంటూ అంటూ షరత్కి ప్రతిపాటి పుల్లారావు ధైర్యాన్ని ఇస్తే ప్రతిపాటి పుల్లారావుకి టీడీపీ నేతలకు ధైర్యాన్ని ఇచ్చారు. మేము వెనకాతలు ఉన్నాము, ఏమీ కాదు, ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది, న్యాయస్థానాల్లోనే మనం తేల్చుకుందాం అంటూ వాళ్ళు చెప్పిన పరిస్థితి. రిమాండ్ కి 14 రోజుల రిమాండ్ కి ప్రస్తుతం షరత్ని పంపించారు. విజయవాడ సబ్ జైలుకి షరత్ ప్రస్తుతం సబ్ జైల్లో ఈ రోజు ఉన్నాడని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది మొత్తం మీద జిఎస్టీ ఎగవేత కేసులో మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. గత అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్పై 2 గంటల పాటు వాదనలు కొనసాగాయి. అయితే చివరికి ప్రాసిక్యూషన్ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. శరత్కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. రిమాండ్ విధించడంతో ఆయన విజయవాడ జైలుకు తరలించారు. సీనియర్ అడ్వకేట్, యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఏ ఎమ్మెల్యే, ఇప్పుడు చిన్న సింపుల్ ఇష్యూ సార్. ఇప్పుడు ఎవరు పెద్ద చేస్తున్నారు? ఎవరు పెద్ద చేస్తున్నారు? మీరే చేస్తున్నారు. విషయాన్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మీరే క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక మనిషికి భయోద్వేగంలో ఎవరు క్రియేట్ చేస్తున్నారు? షాకప్ప, ఒక మనిషికి భయం ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మీ డ్యూటీ మీరు అరెస్ట్ చేయదలుచుకున్నా, మీరు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు మీ డ్యూటీ మీరు చేసుకుని ఎవరు అభ్యంతరం పెడతారా? బట్ మీరు అరెస్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా ఎవరికి ఇంటిమేట్ చేయాలి? ఒక న్యాయవాదికో వాళ్ళ తండ్రికో ఎవరికో ఇంటిమేట్ చేయాలి కదా. పొద్దున్న నుంచి ఆయనకైనా ఫోన్ చేశారా?
ఎవరికైనా ఫోన్ చేశారు అసలు? కమ్యూనికేషన్ కూడా లేదు కదా. మరి దాన్ని ఏమంటారు? ఏమంటారు? కార్యకర్తగా ముద్దాయిగా నిలబెట్టారు. మీరు ఫోన్ చేయాల్సిన డ్యూటీ ఎవరికండి? ఫోన్ చేయాల్సిన డ్యూటీ ఎవరు? ఇమ్మీడియట్ అరెస్ట్ చేసిన 1 minute లో మీరు ఇంటిమేట్ చేయాలా వద్దా? చేయలేదు. సరే, ఆయన సొంతగా తండ్రి వచ్చాడు, ఆయన అనుచరులు వచ్చారు, ఆయన తెలిసిన కుర్రాళ్ళు వచ్చారు, మాబోటి అడ్వకేట్స్ వచ్చారు, వచ్చి ఏరియా బౌట్స్ అని చెప్పేసి 4 hours నుంచి రోమింగ్ చేస్తుంటే పోలీస్